పరిశుద్ధ లేఖనాలను మనము ధ్యానం చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవ, మీ నామానికి వందనాలయ్యా. ఈ మధ్యాహ్న వేళలో మనసారా మిమ్మల్ని స్తుతించగలిగిన కృపను, ధన్యతను మా అందరికి అనుగ్రహించారు. నా ప్రభా, మా అందరి స్తుతుల మీద ఆసీనుడైనటువంటి తండ్రి, మీకు స్తోత్రాలు. జీవము కలిగిన మీ మాటలు, లోపాలని సవరచేసే మాటలు, ఆధ్యాత్మిక స్థితిలో ముందుకు నడిపించే మాటలను ఇప్పుడు ధ్యానం చేయబోతూ ఉన్నాం. వాటి ద్వారా మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి. వాటి ప్రకారమై నడవగలిగినటువంటి కృప, మీ జీవంలోనికి ప్రవేశించగలిగినటువంటి ధన్యత మీ నామమును అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పుల్లారా, దేవదేవుడు మనందరి కొరకై సిద్ధపరిచినటువంటి లేఖనాలను మనము కొద్ది సమయము ధ్యానం చేసుకుందాం. అనుదినము కూడా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి బిడ్డలు విశ్వాసమందు అభివృద్ధి పొందేటటువంటి వారిగా ఉండాలి. అంటే ఏ స్థితిలో మన ప్రభువుని నమ్ముకొని ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి పాపపు జీవితాన్ని పక్కన పెట్టేసి ఆయన కోసం మనము జీవించాలి అనే ఒక నిశ్చయితకు, నిర్ణయానికి వచ్చినటువంటి మనము ప్రతి దినము కూడా విశ్వాసంలో వృద్ధి పొందాలి. దినదినము కూడా విశ్వాసంలో వృద్ధి పొందాలి. ఒక వ్యాపారం చేసేటటువంటి మనుషుడు ఈరోజు 100 రూపాయలు లాభం వస్తే నాకు ఈ 100 చాలులే అని అనుకోడు. మరలా దీనికంటే ఇంకా ఎక్కువ లాభం సంపాదించాలి, ఇంకా ఎక్కువగా సొమ్మును ద్రవ్యమును వెనకేయాలి అనే ఆలోచనతో ఆ వ్యాపారస్తుడు డిఫరెంట్గా ఆలోచిస్తాడు. తన ధనాన్ని వృద్ధి చేసుకుంటా ఉంటాడు. అయితే దాంతో దీన్ని పోల్చి చెప్పాలని నా ఉద్దేశం అయితే కాదు, కానీ సాధారణంగా మనకు అర్థమవుతానికి చెప్తా ఉన్నాను. ఒక వ్యాపారస్తుడు ఎలాగైతే అలాగ ప్రతిదినము వృద్ధి నొందాలని కోరుకుంటా ఉంటాడో, ఒక విశ్వాసాన్ని అనుసరిస్తూ ఒక క్రమంలో నడుస్తున్న మనము అదే విశ్వాసంలో వృద్ధి పొందేటట్లుగా మన జీవితాన్ని మనం మలుచుకోవాలి. అందుకే ఒకానొక దినాన శిష్యులందరూ కూడా యేసయ్య దగ్గరికి వచ్చి ఒక మాట అడిగారు. వారు ఏ మాట అడిగారంటే, లోకాసు వార్తలో ఒక మాట మనం చూద్దాం. లోకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని గనక మనం చూడగలిగినట్లయితే, శిష్యులు లేదా అపోస్తలుగా పిలువబడినటువంటి వారు యేసయ్యతో చెప్పినటువంటి మాట ఏంటంటే పుల్లారా, 17వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. లోకాసు వార్త. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా, వారు చేయమన్నారంటే మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని చెప్పారు, మా విశ్వాసాన్ని ఇంకను బలపరచమని చెప్పారు. యేసయ్యతో అన్నారు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని. విశ్వాసాన్ని లేకపోతే విశ్వాస స్థితిలో, విశ్వాస పరిస్థితులలో ఎదిగేటటువంటి దినాలు అనేక మనకి వస్తూ ఉంటాయి. అనేక సందర్భాలు మనకి కల్పించబడతా ఉంటాయి. అలాగే ఈ సందర్భంలో వాళ్ళు అడిగారు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని. దానికి యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని చక్కటి ఉదాహరణలు, ఉపమానాలు చెప్పుకుంటూ విశ్వాసాన్ని వృద్ధి పొందించేటటువంటి మార్గాలను ఆయన చెప్పినట్లుగా మనం చూడొచ్చు పుల్లరా. అయితే ఈ విశ్వాసం ఎలా వృద్ధి పొందించుకోవచ్చు అని గనక ఆలోచన చేస్తే, మొదటిగా ఒక మంచి ఆలోచన మనం ధ్యానం చేద్దాం. మనం ఎలాగా మన విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవచ్చు అంటే, మొదటిది దేవుని మాటకు లోబడుట ద్వారా మనం మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవచ్చు. ఆమేన్. ఏం చేయాలండి? మొదటిగా దేవుని మాటకు మనము లోబడుట ద్వారా. ఇప్పుడు టీచర్ గారి మాటకు మనం లోబడితే అందరూ కూడా మనల్ని మెచ్చుకుంటారు, శభాష్ అంటారు. ఈ పిల్లగాడు అల్లరి చేయడు, మంచిగా చెప్పిన మాట వింటాడు అని. అదే ప్రతిరోజు క్లాసులో అల్లరి చేసేటటువంటి వారిగా ఉన్నట్లయితే బయట సమాజంలో ఆ మనుషుడికి లేకపోతే ఆ స్టూడెంట్కి ఏ పేరు ఉండిద్దంటే, ప్రతిరోజు అల్లరి చేస్తారా, ప్రతిరోజు
టీచర్ గారితో దెబ్బలు తింటారా అని చెప్పుకుంటా ఉంటాం కదా పిల్లరా. అదే టీచర్ గారి మాట కనుక మనం వింటే టీచర్ గారి ద్వారా దెబ్బలు తినేటటువంటి పరిస్థితి రాదు. మంచిగా చదవచ్చు, ఉన్నత స్థానంలోనికి వెళ్ళొచ్చు. ఇప్పుడు అదే స్థానంలో అపోస్తలులు లేదా శిష్యులు అడుగుతా ఉన్నారు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అడిగితే యేసయ్య దానికి సమాధానముగా కొన్ని మాటలు చెప్తూ ఆయన చెప్పకనే ఒక నిగూఢమైనటువంటి సత్యాన్ని చెప్తా ఉన్నారు. అదేంటంటే ఆయన మాటకు లోబడాలి. ఆమేన్. ఆయన మాటకు మనము లోబడాలి. ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎలా చెప్పారంటే అదే 17వ అధ్యాయం 7వ వచనం నుంచి ఆ మాటలు మనం చూడొచ్చు. ఒకసారి జాగ్రత్తగా ఆలకించండి పిల్లరా. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనాను ఒక దాసుడు ఉండగా, మనకు ఒక దాసుడు ఉన్నాడు అని అనుకోండి. ఆ దాసుడు పొలంలో నుంచి అప్పుడే వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడండి? పొలంలో నుంచి కష్టపడి పనిచేసి వచ్చాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండనక చాలా శ్రమపడి కష్టపడి వచ్చినటువంటి ఆ మనుషుడిని మనం చూడొచ్చు. యజమానుడు ఏమో ఇంటి దగ్గరే ఉన్నాడు. ఈ మనుషుడేమో ఎక్కడికి వెళ్ళి వచ్చాడంట? పొలము యొద్దకు వెళ్ళి వచ్చినట్లుగా మనం చూడొచ్చు పురారా. ఇంటికి వచ్చిన వెంటనే మరి పొలం పనులు చేసినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఆకలి అవిద్ది. భారంతో పనిచేసిన ఎవరికైనా ఆకలి అయింది. అటువంటి ఆకలితోనే ఈ దాసుడు పొలము నుంచి గృహానికి వచ్చినట్లుగా మనం చూడొచ్చు. అయితే యజమానుడు వెళ్ళి వెంటనే నీ ఇప్పుడే వెళ్ళి భోజనం చేయి అని చెప్తాడా? యజమానుడు అలా చెప్పకుండా ఏం చేశాడంటే పుల్లారా, జాగ్రత్తగా ఆలకించండి. నేను భోజనము చేయుటకు ఏమైనానో సిద్ధపరచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారము చేయము. అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చని వానితో చెప్పెను. పొలం నుంచి కష్టపడి పని చేసుకుని వచ్చింది ఎవరంట పుల్లరా? దాసుడు. ఎవరు కావాలి ఆకలి? ఎవరు కావాలి ఆకలి? దాసుడు కావాలి. ఎందుకంటే కష్టపడి పనిచేసి వచ్చాడు. యజమానుడు ఏమైనా కష్టం చేశాడా? ఏం చేయాలి? ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో ఉన్నాడు. బహుశా మా అయితే శుభ్రంగా తిని ఉంటాడు. శుభ్రంగా మంచిగా ఆ యజమానుడు తిని ఉంటాడు. అక్కడ రాయబడుతున్నటువంటి మాట, ఇగో నేను భోజనం చేసేంత వరకు కూడా నీవు భోజనము చేయవద్దు, నాకు పరిచారము చేయి. నాకు పరిచారము చేసిన తర్వాత అప్పుడు వెళ్ళి నువ్వేం చేయాలన్నాడంట పిల్లరా? భోజనము చెయ్యి అన్నాడు. పాపం దాసుడికి కోపం వచ్చి ఏం చేయలేని పరిస్థితి కదా. మరి యజమానుడు ఏం చేస్తాడు? కోపం వస్తే జాబు నుంచి తీసేస్తారు. కొంతమంది కొన్ని సామెతలు చూపుతూ ఉంటారు, అత్త మీద కోపం దుత్త మీద చూపారని. అంతేనండి చెప్పేది. ఒకళ్ళ మీద చూపాల్సింది ఒకళ్ళ మీద చూపుతూ ఉంటారు. సరే ఏదేమైనా అండి, ఇక్కడ ఆయన ఆకలితో వచ్చాడు. ఖాళీగా ఉన్న ఈయనేమో నాకు ఆకలి అవుతుంది, నాకు భోజనం పెట్టు, నాకు భోజనం పెట్టిన తర్వాత నువ్వు వెళ్ళి భోజనం చేయని అప్పటి వరకు కష్టపడి వచ్చినటువంటి దాసునితో ఆ యజమానుడు చెప్పినట్లుగా మనము ఈ వచనాల ద్వారా మనము చూస్తూ ఉంటాం. చూడండి పిల్లలు, అప్పుడు ఆ దాసుడు యజమానుడు ఆజ్ఞాపించిన అంతవరకు చేశాడంట. ఆమేన్. అంటే ఇప్పుడు ఆ దాసుడు ఆజ్ఞాపించినటువంటి విషయం ఏమైతే ఉందో ఆ విషయం మొత్తాన్ని ఆ దాసుడు ఏం చేశాడంట? చేశాడు. ఏమైనా వ్యతిరేకత చెప్పాడా? ఏమైనా నేను చేయనని అన్నాడా? వీరిని ఇప్పుడే తినాలన్నాడా? అయ్యా తిన్నా తర్వాత నీ పని చేస్తాను అని అన్నాడా? లేదే. యజమానుడు మాట చవటం ఆలస్యం. ఆ మనుషుడు ఏం చేశాడంటే ఆ మాటకు లోబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుని మాటకు ఆ మనుషుడు ఏం చేశాడంట? లోబడ్డాడు. యజమానుడి మాటకు ఆ మనుషుడు ఏం చేశాడంట? లోబడ్డాడు. నేటి దినాన మన యజమానుడైనటువంటి యేసయ్య మాటకు మనం లోబడితే, దేవునికి స్తోత్రం, యేసయ్య మాటకు మనం లోబడితే, యేసయ్య మాటకు మనం లోబడగలిగినట్లయితే మన విశ్వాసంలో ఏమవుతామో తెలుసా పిల్లరా? వృద్ధి పొందుతాం. విశ్వాసంలో మనము వృద్ధి పొందుతాం. ఎవరు వెనకాల లాగేవారు ఉండరండి. అపవాది మన దగ్గర రావటానికి కూడా ప్రయత్నం చేయలేదు. అటువంటి గొప్ప కృపలతో మన దేవుడు మనల్ని నింపుతాడు. విశ్వాసమందు అభివృద్ధిని వృద్ధిని కలగజేసేటట్లు మన ప్రభువే మన పక్షమై చేస్తాడు. ఈ గొప్పటి చక్కటి ఉదాహరణ వారితో చెప్పినట్లుగా ఈ వచనాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసములో వృద్ధిని పొందాలంటే, విశ్వాసంలో మన వృద్ధిని చూడాలంటే
నిశ్చయంగా ఎవరి మాటకి మనం లోబడాలండి? ఎవరి మాటకి లోబడాలండి? యజమానుడు అంటే మన యజమానుడు అయినటువంటి యేసయ్య మాటకు మనము లోబడితే విశ్వాసమందు మనం ఖచ్చితంగా ఏం చూస్తామంట? స్థిరత్వాన్ని చూస్తాం, విజయాన్ని మనము చూస్తాం. కాబట్టి అటు విజయం మనకు వద్దా పుల్లారా? కావాలా వద్దా? విజయం కావాలా అపజయం కావాలా? ఏమండి, గెలుపు కావాలా ఓటమి కావాలా? గెలుపే. అలా గెలుపు కావాలంటే యజమానుడి మాటకు మనం లోబడి ఉంటే విశ్వాసమందు మనము వృద్ధి పొందేవారిగా అవుతాం. నెంబర్ 1 పాయింట్ జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. మొదటి పాయింట్ ఏంటంటే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, విశ్వాసమందు వృద్ధి పొందాలంటే ఆయన మాటకు మనము లోబడాలి. ఈయన ఆకలితో ఉన్న యజమానుడు నేను పెట్టను, నేను పెట్టిన తర్వాత నీ పెడతానన్నాడా? లేదు కదా. కాబట్టి మనం కూడా మన యజమానుడు, నిత్య నివాసి, సహాయకుడైన, స్నేహితుడైన, ఇదిగో ఆయన మాటకు మనం లోబడాలి. ఆమేన్. అది మొదటిది. రెండోది కూడా మనం చూస్తాం. విశ్వాసమందు వృద్ధిని మనం పొందాలంటే, విశ్వాసమందు వృద్ధిని మనం సాధించాలంటే మనకు ఏదైతే అభ్యంతరం కలగతా ఉందో ఆ అభ్యంతరం కలిగేటటువంటి సమస్తమైనటువంటి వాటిని విషయాలని మన యొద్ద నుంచి మనం దూరం చేసుకోవాలి. ఏం చేయాలంట పుల్లరా? మన యొద్ద నుంచి మనము దూరం చేసుకోవాలి. మనకేదైతే ఆటంకమో, మనకేదైతే అడ్డుగోడగా ఉందో దాని నుంచి మనం దూరం అవుతేనే కానీ విశ్వాసమందు మనము వృద్ధిని పొందలేం. ఇప్పుడు ఒకసారి గమనించండి పిల్లరా, విశ్వాసమందు వృద్ధి పొందకుండా మనకేం ఆటంకాలు కలుగజేస్తా ఉన్నాయి చెప్పండి. మీకు వచ్చిన ఆలోచనలో 2-3 ఆలోచనలు చెప్పండి పిల్లరా. విశ్వాసమందు వృద్ధి కలుగకుండా ఏ ఆటంకాలు మనల్ని ఎదుర్కొంటా ఉన్నాయి? ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా, పడుకోబోయేంత వరకు కూడా అనేక ఆటంకాలు, అనేక ఇరుకులు మనము విశ్వాసంలో ఎదగనీయకుండా చేస్తూ ఉన్నాయి. అట్టి ఆటంకాల్లో కొన్ని మనం చూడగలిగినట్లయితే ఒకసారి మత్తయి సువార్తకు వద్దాం పిల్లారా. మనం మత్తయి సువార్తలో గనక కొన్ని మాటలను మనం చూడగలిగినట్లయితే మనకు ఆటంకం కలుగు చేస్తున్న విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. మనం చదువుదాం. 18వ అధ్యాయం మత్తయి సువార్త 7వ వచనాన్ని చదువుదాం. 18వ అధ్యాయం 7వ వచనాన్ని కనుక ఒకసారి చూస్తే, అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరం వచ్చినో ఆ మనుషుడికి శ్రమ. ఖచ్చితంగా అభ్యంతరాలు వస్తాయి. కొంతమంది మనుషుల వలన, బిడ్డల వలన, వ్యక్తుల వలన మనకేం వస్తాయంటే అభ్యంతరాలు వస్తాయి. ఇప్పుడు నిన్ను ఎవరో ఒకరు అభ్యంతరం చేసే ఉంటారు. పలానా చోటకి వెళ్తానంటే, రే వెళ్ళొద్దురా, అక్కడికి వెళ్తే బాగోదు, అక్కడన్నీ కూడా పాములు ఉంటాయి అని మన హెచ్చరించి ఆపేస్తూ ఉంటారు. మంచిదే అది. కొన్నిసార్లు అయితే అభ్యంతరాలు కలగజేస్తారు. చేసేది మంచి పని అయినా, నువ్వు చేసేది మంచిది కాదురా, నీకెందుకురా అంటారు. అవునా కాదు పిల్లలు? ఇప్పుడు అభ్యంతరములు ఎవరి వల్ల వస్తున్నాయో జాగ్రత్తగా చూడాలి మనం. బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉంది, ఒక మనిషి ద్వారా తనకే ఏమొస్తాయి అంటే అభ్యంతరాలు వస్తాయంట. అంటే ఇప్పుడు నన్నుని బట్టి నాకేం కలగవచ్చు? అభ్యంతరం కలగవచ్చు. నా మాటను బట్టి, నా ప్రవర్తన బట్టి నాకేం కలగవచ్చు అంటే పిల్లరా, అభ్యంతరము కలగవచ్చు. క్లియర్గా లేఖనం మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూస్తే, కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నేను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము అన్నాడు. ఏమన్నారండి? నరికి నీ యొద్ద నుంచి, చేతికే ఇబ్బంది వచ్చినా, కాలేజీకే ఇబ్బంది వచ్చినా, లేకపోతే స్కూల్కే ఇబ్బంది వచ్చినా, పాదాలకే ఇబ్బంది వచ్చినా, లేకపోతే గృహానికే ఇబ్బంది వచ్చినా, చదవపిల్లలు అనేక మనకు వస్తానే ఉంటాయి. సరే, అక్కడ దాకా ఇక్కడ లేఖనం ఏం మాట్లాడుతూ ఉందంట? మన శరీరంలో ఉన్న అవయవాలే మనకి అభ్యంతరం కలగజేస్తూ ఉంటాయంట. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట కనుక మనం చూస్తే, మన చెయ్యి అయినా పాదమైనా మన అభ్యంతర పరిచయంలా దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము అన్నాడు. నరికి మన యొద్ద నుంచి మనము పారవేయాలంట. ఎలాగ? మన చేతి ద్వారా మనకి ఎలా అభ్యంతరం వచ్చింది? మన పాదముల ద్వారా మనకి ఎలాగ అభ్యంతరం వస్తాయి? మన నోటి ద్వారా మనకి ఎలాగ అభ్యంతరం వస్తాయి? మన గృహం ద్వారా, మన స్కూల్ ద్వారా, లేకపోతే మనం నివసించే గృహం ద్వారా
ఇల్లు ద్వారా మనకు అభ్యంతరాలు వస్తాయంటే వస్తాయి. సరే, ఇక్కడ చేతి ద్వారా ఎలాగ రావచ్చు, పాదముల ద్వారా ఎలాగ రావచ్చు, ఎలాగైనా రావచ్చు. ఇప్పుడు ఇదే చేతితో ప్రభుని మనము చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించవచ్చు. ఇదే చేతితో ఎదుటివాడిని కూడా కొట్టొచ్చండి, కొట్టొచ్చు లేదా ఖచ్చితంగా కొట్టొచ్చు. అంటే అనుకూలంగా లేనప్పుడు ఖచ్చితంగా కొడతారు. ఇదే చేతితో బైబిల్ పట్టుకొని మనము బైబిల్ని ధ్యానం చేస్తూ ఉండొచ్చు. ఇదే చేతితో ఫోన్ను పట్టుకొని చూడనటువంటి వాటిని కూడా చూస్తూ ఉండొచ్చు. అంటే మన చెయ్యే మనకేం కలుగుతుందంటే అభ్యంతరం కలగజేస్తూ ఉంది. మన పాదమే మనకేం కలగజేస్తుందంటే అభ్యంతరం కలగజేస్తూ ఉంది. నీ యొద్ద నుంచి పారవేయము, 2 చేతులను 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబట్ట కంటే కుంటివాడవుగానో అంగహీనుడుగానో జీవములో ప్రవేశించుట నీకు 2 చేతులు 2 కాళ్ళు కలిగి ఎక్కడంట పుల్లారా, నరకాగ్నిలో పడే కంటే కూడా కుంటివాడుగానో అంగహీనుడుగానో పరలోకానికి వెళ్ళటం మేలు కదా అని లేఖనం మాట్లాడుతూ ఉంది. అయితే పుల్లారా, ఒకవేళ నిజంగా మనం పరలోకంలో కుంటివాడిగా ఉంటామా? ప్రభువారు మనకు అర్థమవటానికి ఆ మాట చెప్పారు, కానీ మనం పరలోకంలో నిజముగా కుంటివారిగా గుడ్డివారిగా ఏమాత్రమో ఉండం. మహిమా శరీరంతో మనం ఉంటాం. ఆమేన్. అంటే సాధారణ పరిభాషలో మనకు అర్థమవటానికి ప్రభువారు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. 2 చేతులు కలిగి నరకానికి వెళ్ళే కంటే, 2 కాళ్ళు కలిగి నరకానికి వెళ్ళే కంటే కుంటివాడిగానో గుడ్డివాడిగానో అంగహీనుడుగానో ఆ రాజ్యానికి వెళ్ళుట మేలు కదా. అయినా అలా ఏమాత్రం జరగదు. ఒకవేళ ఇక్కడ ఆటంకం కలగజేస్తుందని మన శరీరంలో ఒక అవయవం పోయినా అక్కడ మాత్రం మన మహిమా శరీరాలతో ఉంటాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మన 2 చేతులతో కాళ్ళతో శరీర అవయవములతో మనము ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటే విశ్వాసమందు మనం వృద్ధి పొందుతాం. అందుకని అభ్యంతరం ఏదైతే కలగజేస్తా ఉందో దాని నుంచి మనం దూరంగా వచ్చాలి. ఇక్కడ లేఖనం మాట్లాడుతూ ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. కాళ్ళ ద్వారా వచ్చినా చేతుల ద్వారా వచ్చినా, ఎక్కడ కింద వచ్చిన రాయబడుతుంది కదా, కన్ను ద్వారా అభ్యంతరం వచ్చినా. దేని ద్వారా అంట? కన్ను ద్వారా. అంటే దాని అర్థం టోటల్ శరీర అవయవముల ద్వారా మనకి గనక అభ్యంతరం కనుక వస్తే, అభ్యంతరం ఏదైతే మనం కలగజేస్తా ఉందో దాని నుంచి మనం దూరంగా వచ్చేయాలి. అప్పుడు ప్రభునందు మనం వృద్ధి నొందుతాం, విశ్వాసం అభివృద్ధిని మనము చూస్తాం. కాబట్టి అభ్యంతరం ఏంటో మొదటగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, అభ్యంతరం ఏంటి? మనం కలిగి ఉన్న శరీర అవయవాలే మనకు అభ్యంతరం. ఎవరో వచ్చి అభ్యంతరం చేస్తారు అని అనుకునే లోపే మన అవయవాలే మన విశ్వాసులు ఏం చేస్తున్నాయంటే కిందకి లాగేస్తున్నాయి. మనం కలిగి ఉన్నటువంటి శరీర భాగాలే మన కిందకి లాగేస్తున్న ఆత్మీయ స్థితిలో పడేటట్లు చేస్తూ ఉన్నాయి. కాబట్టి అభ్యంతర పరిచేటటువంటి వాటికి దూరంగా ఉంటూ, ప్రత్యేకంగా యవనస్తులు మరి వారు కలిగి ఉన్నటువంటి వస్తువులు బట్టి, వాహనాలను బట్టి, మొబైల్ ఫోన్స్ బట్టి వారు గనక దూరంగా ఉంటే యవన ప్రాయంలో వారు ఇంకా ప్రభువుని స్తుతించగలరు, మహిమ దేవునికి వచ్చేటట్లు చేయగలరు. వారి ద్వారా నూతన ఉద్యమము కూడా అనేక ప్రాంతాల్లో రగలటానికి అవకాశం ఉండేది. కాబట్టి యవనస్తులు ఉండాల్సినటువంటి దానికి చాలా దూరంగా ఉండాలి. అభ్యంతరం చేసేటటువంటి వాటికి చాలా దూరంగా యవనస్తులేమి, క్రీస్తుని అనుసరించేటటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా ఉండగలిగినట్లయితే వారు విశ్వాసం అందు ఏమవుతారంట? వృద్ధి పొందుతారు, అభివృద్ధి పొందుతారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం ఇంకా చాలా ఉన్నాయి. ఈ 2 విషయాలు గనక మనం చూడగలిగినట్లయితే పిల్లల, మొదటిగా మన యజమానుడికి మనము లోబడాలి. యజమానుడికి మనము లోబడాలి. ఆయన మాట వినేదేంట్లే అని అనుకోకూడదు. యేసయ్య మాట వినేదేంట్లే అని అనుకోకూడదు. బైబిల్ మాట వినేదేంట్లే, దైవజనుల మాట వినేదేంట్లే, వారం వారం చెప్పే మాటలే కదా, వారం వారం అయ్యే మాటలే కదా వినాలా అనే ఆలోచన వస్తే విశ్వాసంలో వృద్ధి పొందలేం. ఒక్కసారిగా నా శరీరం నన్ను అభ్యంతరం చేస్తే ఏమైంది, నా శరీరమేగా అనుకుని గనక మనము దానికి లోబడిపోతే, లొంగిపోతే విశ్వాసంలో వృద్ధిని మనము పొందలేం. కాబట్టి పురులారా గమనించండి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరి ద్వారా అభ్యంతరం కలుగుతూ ఉంటుందో వారి ద్వారా వారికి ఖచ్చితంగా శ్రమ వచ్చింది.
ఒకవేళ మన శరీర అవయము ద్వారా మనకే అభ్యంతరం కలిగితే దాని నుంచి బయటకు రావడానికి మనము ప్రయాసపడదాం, ప్రయత్నం చేద్దాం. తర్వాత ఆయన మాట వినటానికి, ఆయనకి లోబడటానికి మనం ప్రయాసపడదాం, ప్రయత్నం చేద్దాం. అలా గనక మనం చేయగలిగినట్లయితే దినదినము విశ్వాసంలో మనం ఏమవుతామంటే వృద్ధి పొందుతాం. ఇప్పుడు దిగజారిపోవటం కావాలా, వృద్ధి పొందటం కావాలా? ఏమండి చెప్పండి. బాగా అందుకే ఒక ఎగ్జాంపుల్ చెప్పా. వ్యాపారి ఒక 100 రూపాయలు రాగానే రేపు ఇంకా ఎక్కువ సంపాదించాలని కోరుకుంటా ఉంటాడు. మంచిగా నా గృహం ఉండాలని అందరం కోరుకుంటాం, మంచిగా ఉండాలి నేను సొసైటీలో అందరూ కోరుకుంటా ఉంటారు. దాని అర్థం ఏంటి? వృద్ధిని పొందాలి, డెవలప్ అవ్వాలి అని అర్థం. అదే విశ్వాసంలో కూడా మనం గనక డెవలప్ అయితే అనేక అద్భుతాలు చూస్తాం, అనేక ఆశ్చర్య కార్యాలు చూస్తాం. కృప వెంబడి కృపను మనం పొందుకుంటాం. కాబట్టి నెంబర్ 1 దేవునికి మనము లోబడి ఉండాలి, మన యజమానికి మనం లోబడి ఉండాలి. రెండోది ప్రియులారా, మనం ఆలకించినట్లయితే ఏదైతే మనకు అభ్యంతరం కలగజేస్తూ ఉంటుందో దానికి దాదాపుగా మనం గనక దూరంగా ఉంటే విశ్వాసమందు మనము వృద్ధిని పొందుతాం. కాబట్టి ఒక నీ శరీర అవయవమే నీకు ఇబ్బంది కలగజేస్తే, అభ్యంతరం కలగజేస్తే దాని నుంచి దూరంగా రావడానికి ప్రయత్నం చేయి. దేవుని మాట వినటానికి, లోబడటానికి ప్రయత్నం చేయి. నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ బిడ్డలు మేలులతో నింపబడతారు. కాబట్టి అట్టి కృప, ధన్యత దేవదేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేద్దామండి. దేవాతి దేవుడి మాట మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్. వెతబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు కొనసాగుదాం. ప్రభు బలలో మనం పాలు పంపులు పొందుకుందాం. ఆయన శరీరమును, యవన రక్తమును మనము స్వీకరిద్దాం. పుల్లారా, విశ్వాసంలో వృద్ధి కలగచేయమని వారు అడిగినటువంటి రీతిలో విశ్వాసమందు మనం వృద్ధిని ఉండాలంటే అభ్యంతరం పరిచేటటువంటి వాటి నుంచి దూరం అవ్వాలి. ఆయన మాటకు లోబడాలి, విధేయత చూపాలి. ఆ రీతిగా మనం ఉంటే, ఆ రీతిగా మనం నడవగలిగినట్లయితే, కొనసాగినట్లయితే విశ్వాసమందు వృద్ధిని పొందుతాం. దేవుని కృపను మనం చూస్తాం. కావున అట్టి వృద్ధి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఆయన శరీరాన్ని, యవన రక్తాన్ని మనం తిని సేవించినట్లుగా ఆయన కృప కోసం కనిపెడుతూ మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. నేను మీకు అప్పగించబడిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రెట్టునెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తన విరచిది మీ కొరకు నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటక దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని, పాత్ర రక్తమైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. ప్రభు క్లియర్గా సంఘానికి చెప్తున్న మాట, సంఘ బిడ్డలకు చెప్తున్న మాట, ఇదిగో అందరూ కూడా రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని, పశ్చాత్తాపడాలని, బాప్తిసం పొందాలని, మేలులతో తృప్తిగా ఉండాలని, దీవెనతో నింపబడాలని, ఆశీర్వదించబడాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఆ రీతిగా మనం ఉండునట్లుగా, ఇదిగో ప్రభువా ఈ క్రమంలో నేను కొనసాగుతున్నాను, నా కుటుంబం కూడా కొనసాగునట్లుగా, ఇంకా రాలేక వెనకబడిపోతున్న వారు కొనసాగినట్లుగా, మా గ్రామం అంతా కూడా కొనసాగినట్లుగా కృప దయచేయమని ప్రభుని అడిగితే ప్రభు ఇవ్వబోతా ఉన్నాడు అట్టి కృప. ఇదిగో రక్షణ పొందిన మనము ప్రభు శరీరాన్ని, యవన రక్తాన్ని స్వీకరించడానికి సిద్ధపడిన మనము ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుదాం. సిద్ధపాటు లేని వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. సిద్ధపడిన వారందరూ కూడా ప్రభునందు ఇంకా ఎదుగునట్లుగా, ఫలించినట్లుగా ప్రార్థన చేద్దాం. మొదటిగా మన యొక్క శరీరం తీసుకురాబడతా ఉంది. కావున అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రార్థనాపూర్వకంగా ముందుకు